ఈరోజు మాది మ్యారేజ్ డే. సో తనకి థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము. రేపు దేనికైనా యూజ్ అయ్యేది కూడా బంగారమే. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రేట్స్ అయినా కూడా కొనుక్కోవడం మాత్రం తప్పదు. లక్ష కాదు 2 లక్షలైనా పెట్టి గోల్డ్ కొంటారంటారు. తప్పదు కదా సార్, కొన్ని తప్పనిసరిగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళకి అయితే కంపల్సరీ ఏదో అప్పు తీసుకొచ్చేనే కొనుక్కోవాలి. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అయితే అంతంత మాత్రమే, ఏదో కొంచెం తీసుకొచ్చి పుస్తకాల వరకు పెట్టేసుకొని మిగతా అంతా ఆర్టిఫిషియల్. అంటే మీకు అవకాశం ఉంటే మరి రేట్లు పెరగడానికి కారణం ఏంటి? ట్రంప్ను ఓడిస్తారంటారా? అది నేను చెప్పలేను. అది అంతా జనాలంతా ఆలోచించాల్సి. ఖచ్చితంగా ట్రంప్ ఓడిస్తారా? బంగారం గురించి అయితే ఓడించవచ్చు. బంగారం గురించి కంపల్సరీగా ఓడించేద్దాం. మోడీ గారు కానీ చెప్పాలంటారా? మోడీ గారు దయచేసి కొంచెం గోల్డ్ రేట్ తగ్గిస్తే, బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే, మాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తగ్గితే మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం. నాలాంటి వాళ్ళకి నాకు చాలా ఇష్టం అండి బంగారం అంటేను. ఏదో కొంచెం వేసేసుకొని కొనుక్కుంటుంటాను. సో అలాంటిది ఇప్పుడు ఇంకా తగ్గితే ఇంకో 2-3 బంగారం కొన్నప్పుడు ఎంత రేట్లో కొన్నారు? నేను కొన్న టైంలో 35 ఉండేనండి. 35, 36 అలా నడిచింది. ఇప్పుడు డబుల్ అయిపోయింది. 2020లో 18లో మాత్రం తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగిపోయింది, డబుల్ అయిపోయింది. అంటే డబుల్ అయిపోయింది. నా పెళ్ళైన టైంలో మాత్రం 4000 ఉండేనండి. ఇప్పుడు 4000 లేదు, ఇప్పుడు ఇక 1 lakh వచ్చేస్తుంది. కొనడం అనేది చెప్పలేం సార్, ఇక ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిదే. కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము. రేపు దేనికైనా యూజ్ అయ్యేది కూడా బంగారమే. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. అదేం తాకట్టు పెట్టుకున్నా కూడా డబ్బులు ఇమీడియట్లీ మనకు వస్తుంది. ఎవరో మనం పక్కకి వెళ్ళి అప్పు తెచ్చుకునే కంటే గోల్డ్ పెట్టుకుంటే మనకు అవసరాలు తీరిపోతాయి. అలాంటిది కూడా చాలా వరకు ఉంది. గోల్డ్ చాలామందికి ఇష్టము, అవసరానికి యూజ్ అయ్యేది. రేపు అందరికీ కూడా అవసరమే. అది రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తున్నారు కదా, అది రేవంత్ రెడ్డి అట్లా ఉండొచ్చు మరి. అదే ట్రంప్ గారిని అడుగుదాము, అందరూ కలిసి ఆయనకి ఒకసారి చెప్పి రిక్వెస్ట్ చేద్దాము. మరి రేవంత్ గారు మరి ఇస్తారా? ట్రంప్ జిందాబాద్ కాదు, డౌన్ డౌన్. ఇక అట్లాగే ఉంది, ఎందుకంటే గోల్డ్ కదండి. గోల్డ్ విషయంలో అలాగే అలా ఏమో అనలేము. అయి ఉండొచ్చు, మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఉంటే ఇచ్చేవాడేమో, ఎక్కువ ఉంది అంటే తను కూడా చేయలేకపోతున్నాడు. థ్యాంక్ యూ. మా వారు పెట్టినది గోల్డ్ కమ్మల బుట్టాలు, అవి అంటే గోల్డ్ ఇప్పుడు నేను పెట్టుకుంది అవే. మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చినవి. ఆయనకంటే ఇక నేను కూడా రింగ్స్ ఇచ్చానండి, రింగ్స్ ఇచ్చాను మా వారికి. నా అంటే బర్త్డేకి, మ్యారేజ్ డేకి అలా మేము గిఫ్ట్లు. ఈరోజు మాది మ్యారేజ్ డే. సో తనకి థ్యాంక్ యూ సో మచ్. సో ఆయనకి సారు ఊర్లో ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.